గ్రామ దేవతల జాతర అంటేనే ఒక గంభీరమైన వాతావరణం. అక్కడ వేల సంఖ్యలో భక్తులు ఉన్నా అందరి చూపు ఒక్కరి మీదే ఉంటుంది. చేతిలో విరజిమ్ముతున్న కొరడ, కాళ్ళకు గజ్జెల సవ్వడి. ఆయనే పోతురాజు. కానీ పోతురాజు అంటే కేవలం బోనాల పండుగలో కనిపించే ఒక పాత్ర మాత్రమేనా? కాదు. ఆయన వెనుక ఒక అద్భుతమైన వీరగాథ ఉంది. 7 శక్తి స్వరూపిణులైన అక్కలకు ఆయన ఏకైక తమ్ముడు ఎలా అయ్యాడు? ఈరోజు మన మట్టి కథల్లో పొలిమేర కాపరి పోతురాజు చరిత్రను లోతుగా తెలుసుకుందాం. జానపద కథల ప్రకారం పూర్వం లోకంలో అరాచకులు పెరిగిపోతున్నప్పుడు ఆదిశక్తి 7 దేవతలుగా అవతరించింది. వారు భూలోకానికి వచ్చి చెరువుల దగ్గర, పొలిమేరల దగ్గర కొలువు తీరారు. అయితే వారు స్త్రీమూర్తులు కావడంతో ఆ లోకంలో రాక్షసులు, దుష్టశక్తులు వారిని ఇబ్బంది పెట్టాలని చూశాయి. అప్పుడు ఆ సప్త మాతృకలు పరమశివుడిని వేడుకున్నారు. మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడే ఒక తోడు కావాలి అని కోరారు. శివుడు వారి ప్రార్థన మన్నించి తన వీరత్వాన్ని, శక్తిని వేలవించి ఒక దివ్య పురుషుడిని సృష్టించారు. ఆయనే పోతురాజు. పుట్టగానే ఆయన ఆ 7 అక్కల పాదాలకు నమస్కరించాడు. అప్పటి నుంచి ఆయన ఆ దేవతల రక్షకుడిగా, వారి ఆజ్ఞను పాటించే వీరుడిగా మారిపోయాడు. 7 అక్కల తమ్ముడు పోతురాజు. ఇది తెలుగు జానపదాల్లో ఒక బలమైన సామెత. గ్రామాన్ని రోగాల నుండి కాపాడే పోలేరమ్మ, సరిహద్దులను కాపాడే ఎల్లమ్మ, పంటలను రక్షించే మైసమ్మ, ఇలా ప్రతి ఒక్కరికి పోతురాజు అండగా ఉంటాడు. కొన్ని కథల ప్రకారం ఈ దేవతలు చెరువుల్లో స్నానం చేస్తున్నప్పుడు వారి వస్త్రాలకు కాపలాగా పోతురాజు ఉంటాడని, అందుకే ఆయనను నీళ్ల కాపరి అని కూడా అంటారు. ఆయన అనుమతి లేకుండా ఆ పొలిమేర దాటి ఏ దుష్టశక్తి లోపలికి రాలేదు. పోతురాజు చేతిలో ఉండే చాట్రాడు లేదా కొరడాకు ఒక ప్రత్యేక శక్తి ఉంది. ఆ కొరడా నుంచి వచ్చే చెల్ అనే శబ్దం వింటే గాలిలో ఉండే అపశకునాలు పారిపోతాయని నమ్మకం. కానీ ఆయన తనను తాను ఎందుకు కొట్టుకుంటాడు? దీని వెనుక ఒక గొప్ప త్యాగం ఉంది. భక్తుల కష్టాలను, వారి పాపాలను తాను స్వీకరించి తన శరీరాన్ని దండించుకుంటూ దేవతలను శాంతింపజేస్తాడని భక్తుల నమ్మకం. అందుకే ఆయనను బలిపీఠం కాపరి అని కూడా పిలుస్తారు. పోతురాజు రూపం భయంకరంగా ఉన్నా ఆయన మనసు మాత్రం వెన్న. జాతరలో ఆయన చేసే గావు పట్టడం ఆయనలోని ఉగ్ర రూపానికి నిదర్శనం. రాక్షస ప్రవృత్తిని అంతం చేయడానికి ఆయన అంత రౌద్రంగా మారుతాడు. కానీ అంతటి వీరుడికి నైవేద్యంగా ఇచ్చేది మాత్రం చాలా సాత్వికమైన పానకం, పప్పు, బెల్లం. అంటే దుష్టుల పట్ల రౌద్రంగా, భక్తుల పట్ల అత్యంత శాంతంగా ఉండటం పోతురాజు నైజం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జానపద సంస్కృతిలో పోతురాజు పాత్ర అజమారమం. ఆయన లేని జాతర లేదు, ఆయన లేని పొలిమేర లేదు. ఆధునిక కాలంలో మనం ఎంత ఎదిగినా మన మూలాలను, మన గ్రామ రక్షకులను గౌరవించుకోవడం మన బాధ్యత. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మరియు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. మీ ఊరి గ్రామ దేవత పేరు ఏమిటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన మట్టి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.